జ్ఞాపదేశంగాను ఈ మాటతో ఒక్కసారిగా తెలంగాణ అసెంబ్లీలో దుమారం చెలరేగింది. మహిళల్ని కించపరుస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సబిత కూడా కంటతడి పెట్టుకున్నారు. సీఎం అవమానకరంగా మాట్లాడారు. మహిళలపై ఆయనకు గౌరవం లేదు, శాంతి భద్రతలపై ప్రశ్నించినందుకే మమ్మల్ని టార్గెట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీలో ఉన్నా కమిట్మెంట్తో పనిచేశాము అంటూ సునీతా లక్ష్మారెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక వారిని నమ్ముకుంటే బస్టాండే గతి అంటూ కేటీఆర్ వెనకనున్న సునీతా లక్ష్మారెడ్డి అండ్ సబితా ఇంద్రారెడ్డిలను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగింది. తీవ్ర నిరసన తెలిపారు బీఆర్ఎస్ సభ్యులు. పోడియం వద్ద మహిళా సభ్యులు బైఠాయించారు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇక కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ సూచనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. తమ్ముడు అంటూనే ఆమె మోసం చేశారు గతంలో సబితా ఇంద్రారెడ్డి రేవంత్ రెడ్డిని అంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి. ఆమె పార్టీ మారి నాకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేశారు అంటూ భట్టి విక్రమార్క కూడా అప్పటి పరిస్థితుల్ని గుర్తు చేశారు. సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పాలి అంటూ పోడియంను చుట్టుముట్టిన పరిస్థితి. ఇరుపక్షాల వాదోపవాదాలతో శాసనసభలో గందరగోళం నెలకొంది. నిరసనల మధ్య ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఇక మహిళలంటే సీఎంకు గౌరవం లేదు అంటూ కేటీఆర్ ఆరోపణలు చేశారు. కేటీఆర్, హరీష్ రావు అలాగే ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీలోనూ అలాగే అసెంబ్లీ బయట కూడా నిరసన తెలిపిన పరిస్థితి. సబితా ఇంద్రారెడ్డి కంటతడి పెట్టుకున్నారు. కాంగ్రెస్ నుంచి తనను మెడపెట్టి బయట గెంటేశారంటూ కూడా సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం పదవికి రేవంత్ అనర్హుడు, క్షమాపణ చెప్పాలి అంటూ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అండ్ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు అవుతాయి అంటూ. గతంలో మనం చూసాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే సంపత్ కుమార్ల సభ్యత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్లో రద్దు చేశారు. నన్ను కూడా ఏ ఒక్కరోజు కూడా అసెంబ్లీలో ఉండనివ్వలేదు. కాబట్టి అటువంటి పరిస్థితి మళ్ళీ రావచ్చు, కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కావచ్చు అని చెప్పి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలను మరి వాళ్ళ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అది నైతిక చర్య కాదు అంటూ కూడా గతంలో కాంగ్రెస్ ఆరోపణలు చేసిన పరిస్థితుల్లో మరి రేవంత్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారనేది చూడాలి. బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగానే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సీఎం బుజ్జగింపుల పర్వం అనే వార్తను నమస్తే తెలంగాణలో మనం చూడొచ్చు. మాజీ స్పీకర్ పోచారం ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్ళారు. పోచారం శ్రీనివాసరెడ్డి రీసెంట్గా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో కూడా భేటీ అయ్యారు. అలాగే బీఆర్ఎస్ నుంచి ఇప్పటివరకు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటే రీసెంట్గా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. ఆయన గర్వాప్సి ఆల్రెడీ బీఆర్ఎస్లోకి వచ్చేస్తూ ఉన్నట్టుగా ప్రకటించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు అనే ప్రచారం జరుగుతోంది. ఇక అసెంబ్లీ లాబీల్లో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా మాట్లాడుకునే చిట్చాట్లో చాలా మాటలు వస్తూ ఉన్నాయి. మధ్యకాలంలో మల్లారెడ్డి హోమ్ మినిస్టర్ ఇస్తే కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని చెప్పి కామెంట్ చేసిన పరిస్థితి. అలాగే రీసెంట్గా అంటే నిన్న ఇంత ఇష్యూ అయిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి కంటతడి పట్టుకుని భావోద్వేగానికి లోనైన తర్వాత బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి అక్క మా పార్టీలోకి రండి సీఎం చేస్తామంటూ కూడా చమత్కరించిన పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్ వార్తలు చూద్దాం. 4 నెలలు 1.29 లక్షల కోట్లు ఓటాన్ అకౌంట్పై ఆర్డినెన్స్ జారీ అయింది. వ్యయ అంచనాలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఆగస్టు నుంచి నవంబర్ వరకు అంటే మొత్తం 4 నెలల పాటు ఖర్చు చేసేందుకు ప్రభుత్వానికి అనుమతి లభించింది. ఆర్థిక విధ్వంసంపై స్పష్టత వచ్చాక మాత్రమే పూర్తి స్థాయి బడ్జెట్ ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్య కాలంలో 60 నెలల పాటు ఆర్థిక విధ్వంసం చేశారు. దాని మీద స్పష్టత లేదు. కాబట్టి బడ్జెట్ మీద క్లారిటీ రావాలి అంటే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే ఇంకో 4 నెలల సమయం పడుతుంది అనేది ప్రభుత్వం వెర్షన్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. హామీలు ఇచ్చాం, సూపర్ 6 వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాటిని అమలు చేయలేక
పూర్తి స్థాయి బడ్జెట్ పెడితే ఆ సూపర్ 6 హామీలకు కేటాయింపులు ఉండాలి కాబట్టి వాటిని ప్రకటించాలి కాబట్టి అలా ప్రకటించే పరిస్థితి లేదు కాబట్టి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి హోదాలో ఈ హామీల విషయంలో కాస్త నెగిటివ్గా మాట్లాడారు కాబట్టి ఉద్దేశపూర్వకంగానే ఆర్డినెన్స్ జారీ చేశారు, పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టలేదు అని చెప్పి వైసీపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. సూపర్ 6ని అటకెక్కించడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది. అందుకే 4 నెలల్లో 1,29,000 కోట్ల వ్యయానికి అనుమతి, గవర్నర్ ఆమోదంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ అని చెప్పి మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. ఆర్డినెన్స్ పేరుతో ఈ ప్రభుత్వం నాటకం ఆడుతోంది. సూపర్ 6 హామీలు ఎగ్గొట్టేందుకే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ 2019 మే 30 నాటికి ఖజానాలో మిగిలింది 100 కోట్లు. అయినా 2019 జూలై 12న 2,27,975 కోట్లతో పూర్తి బడ్జెట్ను అప్పట్లో మేము ప్రవేశపెట్టాం. ఈ ఏడాది జూన్ 10న పన్నుల్లో వాటా అదనపు నిధులు 5,655 కోట్లు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. జూలై 23న ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్నుల్లో రాష్ట్ర వాటా, గ్రాంట్ల రూపంలో నిధుల లెక్కపై స్పష్టత ఉంది. అయినా సరే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడం సాంప్రదాయాలకు విరుద్ధం, ఇది అసెంబ్లీని అవమానించడమేనంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అబద్ధాలు బయటపడకూడదని, అంటే వైసీపీ చేసిన అప్పుల విషయంలో అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ కొన్ని ఆరోపణలు చేసింది. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే అప్పుల విషయాలు చెప్పాల్సి ఉంటుంది కాబట్టి వాస్తవాలు బయటపడతాయి కాబట్టి అండ్ సూపర్ 6 పథకాలని ఎగ్గొట్టడానికి ఆర్డినెన్స్ జారీ చేశారు అనేది వైసీపీ వెర్షన్. అండ్ ఈ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణల పరస్పరం విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ పేరు చెప్తేనే వెంటనే మనకి వైఎస్ఆర్ గుర్తుకొస్తూ ఉంటారు. సో అలాంటి పథకాన్ని కనుమరుగు చేయడమే చంద్రబాబు నాయుడు లక్ష్యం అంటూ వైసీపీ ఆరోపిస్తోంది. సాక్షిలో వచ్చిన వార్త ఇది. ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా వైఎస్ జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి జనవరి వరకు బిల్లులు క్రమం తప్పకుండా చెల్లించారు జగన్. ఆ తర్వాత నుంచి ఏప్రిల్, మే, జూన్ బకాయిలు ఊసెత్తడం లేదు చంద్రబాబు సర్కారు అని చెప్పేసి. అండ్ రీసెంట్గా కేంద్ర మంత్రి టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఒక కామెంట్ చేశారు, ఆయుష్మాన్ భారత్ కార్డులు అందరూ తీసుకోండి అని చెప్పి. దీని మీద షర్మిల కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఆ పథకానికి తూట్లు పొడుస్తూ ఉన్నారా ఆరోగ్యశ్రీకి, దీని మీద ఎన్డీఏ సర్కార్ ఒక క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి. దీనికి సంబంధించి మాజీ మంత్రి విడతల రజనీ కూడా రియాక్ట్ అయ్యారు. కేంద్ర మంత్రి పెమ్మసాని మాటలే ఇందుకు నిదర్శనం. ఆయుష్మాన్ భారత్ కింద ఇచ్చేది 5 లక్షల రూపాయలే, అదే ఆరోగ్యశ్రీ కింద అయితే 25 లక్షలు ఇస్తాము అని చెప్పి. ఆరోగ్యశ్రీ కార్డుల పరిమితి 60 లక్షల మందికే, కానీ ఆరోగ్యశ్రీ కింద 1.42 కోట్ల మందికి ఉచిత వైద్యం అందిస్తూ ఉన్నాము అని చెప్పి. గతంలో జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రొసీజర్స్ సంఖ్య 1,059 నుంచి 3,257కు పెంచారు. మరి ఆయుష్మాన్ భారత్లో లేని మిగిలిన వారి పరిస్థితి ఏంటి అని చెప్పి వైసీపీ నాయకులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సాక్షిలో వచ్చిన మరో వార్తను చూడొచ్చు. చంద్రబాబు నాయుడు రాజకీయ మాయా జోదం అని చెప్పేసి శకుని రాజకీయాలకు మరోసారి చంద్రబాబు నాయుడు తెరతీశారు. అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుల కొనుగోలుకు కుట్ర చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అనేది ఈ వార్త సారాంశం. ఒక్కొక్కరికి 40 కోట్ల నుంచి 70 కోట్ల వరకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ప్రలోభాలు పెడుతూ ఉన్నారు. రాజీనామా చేస్తే వెంటనే ఉప ఎన్నికల్లో టికెట్ ఇస్తామని ఎరవేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేల బలం ఉన్నందున మళ్ళీ గెలిపిస్తామని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2014 నుంచి 19 మధ్యకాలంలో 3 ఎంపీలు అలాగే 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలు అంటే గతంలో జరిగిన చాలా అంశాలని ప్రచురించారు. 2015లో తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో దొరికిన వైనం అండ్ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన అంశం ఇవన్నీ కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. ప్రస్తుతం రాజకీయ ప్రలోభాల కుట్రకు చంద్రబాబు నాయుడు మరింత పదును పెడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు కాబట్టి అదే వారి బలం కాబట్టి వారిని ప్రలోభాలు పెట్టి టీడీపీలో జాయిన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది సాక్షి కథనం సారాంశం. ఇక పోలీస్ శాఖలో రెడ్ బుక్ రూల్ అనే వార్తను చూడొచ్చు. 96 మంది డిఎస్పీలని బదిలీ చేశారు. 57 మందికి పోస్టింగ్లు ఇవ్వని ప్రభుత్వం. డిఎస్పీల బదిలీల్లో కక్ష సాధింపు జరుగుతోంది. డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని వారికి ఆదేశం. ఇప్పటికే 24 మంది ఐపీఎస్లకు పోస్టింగ్లు ఇవ్వని ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఖరిపై పోలీస్ వర్గాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి, విస్మయం
వ్యక్తం చేస్తూ ఉన్నాయనే వార్తను మనం సాక్షిలో చూడొచ్చు. ఇక వెనక్కి వచ్చేయండి అంటే 2019 నుంచి 24 మధ్యకాలంలో వైసీపీ వేధింపులతో వెనక్కి వెళ్ళిన పారిశ్రామికవేత్తలతో చర్చలకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. వారికి భరోసా కల్పించే దిశగా చర్యలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో పారిశ్రామిక పునరుత్తేజానికి 5 పాలసీలు, 4 కొత్త క్లస్టర్లు, ఏడాదికి 1,00,000 కోట్ల పెట్టుబడులు, 1.36 లక్షల ఉద్యోగాలు. ఇదే లక్ష్యంతో పారిశ్రామిక ప్రగతికి ప్రత్యేక ప్రణాళిక, పరిశ్రమలపై సమీక్ష జరిపారు చంద్రబాబు నాయుడు. ఈ సమీక్షలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక తెలుగుదేశం పార్టీలో చేరారు కుప్పం వైసీపీ ప్రజాప్రతినిధులు. కుప్పంలోనే కాదు, చాలా నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు టీడీపీ వైపు చూస్తున్న పరిస్థితి. విశాఖపట్నంలో అలాగే పొంగనూరులో కూడా చాలామంది వైసీపీ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకుంటూ ఉన్నారు. కుప్పం విషయానికి వస్తే 15 మంది ఎంపీటీసీ సభ్యులు, 5 కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు. కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంది అనే అంచనాల్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు టీడీపీ నేతలు. ఇక ప్రత్యక్ష రాజకీయాలకు ధర్మాన ప్రసాదరావు గుడ్ బై చెబుతారు అంటూ ఒక వార్తను విత్ క్వశ్చన్ మార్క్ ఆంధ్రజ్యోతిలో మనం చూడొచ్చు. ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. మొన్నటి ఎలక్షన్స్లో కూడా ధర్మాన అయిష్టంగానే పోటీ చేశారు. ఓడిపోతానని తెలిసి కూడా కొడుకును బరిలోకి దించాలనుకున్న జగన్ అంగీకరించలేదు. ఇక తప్పని పరిస్థితుల్లో పోటీ చేసి భంగపడ్డారు. బలవంతంగా బరిలోకి దిగి ఘోర ఓటమి పాలయ్యారు. అస్త్ర సన్యాసం దిశగా మరికొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు సిద్ధమవుతూ ఉన్నారనే వార్తను ప్రత్యేకంగా మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇక గాలి మన వైపే ఉంది అంటూ ఉన్నారు సోనియా గాంధీ. 3 రాష్ట్రాలు మహారాష్ట్ర, హర్యానా అండ్ జార్ఖండ్ 2-3 నెలల్లో ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో గెలిస్తే దేశంలో రాజకీయ మార్పు తథ్యం. మెజారిటీ తగ్గినా మోదీ పాఠాలు నేర్వలేదు, మత విద్వేషాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా ఆరోపణలు చేశారు. అండ్ కాంగ్రెస్ పార్టీ మోదీపై సభా హక్కుల తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టింది. అనురాగ్ ఠాగూర్ రాహుల్ గాంధీని ఉద్దేశించి కులానికి సంబంధించి మాట్లాడిన మాటల్ని రికార్డ్స్ నుంచి తొలగిస్తే ప్రధాని మోదీ మాత్రం ఎక్స్లో ఆ వీడియోని పోస్ట్ చేశారు. కాబట్టి ఇది సభా హక్కుల ఉల్లంఘన అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇక వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్పై వేటు పడింది. ట్రైనీ ఐఏఎస్గా నియామకాన్ని యూపీఎస్సీ రద్దు చేసింది. మళ్ళీ భవిష్యత్తులో పరీక్షలు రాయకుండా కూడా నిషేధం